హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 10th లెసన్ నేల కాలుష్యం అనే పాఠ్యాంశం పైన ఈ రోజు లైవ్ టెస్ట్ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా మీకు మరొక లెసన్ 11th లెసన్ అనేది పెండింగ్లో ఉందండి. ఆ 11th లెసన్ అనేది మీకు గ్రాండ్ టెస్ట్తో కలిపి నేను కవర్ చేస్తాను ఫ్రెండ్స్. గ్రాండ్ టెస్ట్ అనేది 2 డేస్ తర్వాత మీకు నిర్వహిస్తాను. ఈ 2 డేస్లో 9th క్లాస్ మొత్తం చదువుకోండి. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ తర్వాత సైకాలజీ, ఫిజిక్స్, సోషల్ మీకు ర్యాండమ్గా క్లాసెస్ అనేటివి అందిస్తాను, గమనించాలి. అదేవిధంగా డైలీ సిలబస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన గ్రూప్స్ యొక్క లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి నేలలోని అంశాలలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 గాలి 25%, నీరు 25%, ఖనిజ లవణాలు 45% ఉంటాయి. ఆప్షన్ 2 గాలి 45%, నీరు 25%, ఖనిజ లవణాలు 25% ఉంటాయి. ఆప్షన్ 3 గాలి 25%, నీరు 45%, ఖనిజ లవణాలు 45%. ఆప్షన్ 4 గాలి 45%, నీరు 45%, ఖనిజ లవణాలు కూడా 25% ఉంటాయి. ఇక్కడ ఇందులో సరి అయినది ఏది అని అడిగాడు. ఇందులో సరి అయిన అంశం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే నేలలోని అంశాల్లో మనకు గాలి 25% ఉంటుంది, అదేవిధంగా నీరు 25% ఉంటుంది, అదేవిధంగా ఖనిజ లవణాలు కూడా మనకు 45% ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో మొత్తంగా 95% అనేది కవర్ అయింది. అంటే 95% కవర్ అయింది అంటే మిగిలిన 5% మనకు సేంద్రియ పదార్థాలు ఉంటాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి హ్యూమస్ పొరలో దాదాపు ఎన్ని వానపాములు ఉంటాయి? ఆప్షన్ 1 60,000, ఆప్షన్ 2 50,000, ఆప్షన్ 3 70,000, ఆప్షన్ 4 40,000. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 50,000 వానపాములు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే హ్యూమస్ అని మనం దేన్ని అంటాము అంటే ఒక ఎకరం నేలలో గనక 8 అంగుళాల పైపొరను, అంటే నేల యొక్క పైపొరను మనం ఏమంటాము అంటే అది మెత్తగా సేంద్రియ పదార్థాలతో కలిసి ఉంటుంది. దాన్నే మనం హ్యూమస్ పొర అంటాము. ఇందులో 5.5 టన్నుల వరకు బ్యాక్టీరియా, అంటే 8 అంగుళాల పైపొరలో 5.5 టన్నుల బ్యాక్టీరియా మరియు 50,000 వరకు వానపాములు ఉంటాయి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఆర్గానిక్ సాయిల్ కు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఈ నేలలో 20% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉండును. తర్వాత ఆప్షన్ 2 ఈ నేల నుండి తేమ ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. తర్వాత నేల యొక్క సహజ స్థితిని కాపాడుతాయి. ఆప్షన్ 4 జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అన్నాడు, ఇది ఆప్షన్ 1 అనేది సరికాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఆర్గానిక్ సాయిల్ అని మనం దేన్ని అంటాము అంటే 30% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి జీవ సంబంధ పదార్థాలు కనుక ఆ నేలలో ఉంటే మనం ఆ నేలను ఏమంటాము అంటే ఆర్గానిక్ సాయిల్ అంటాము. ఈ ఆర్గానిక్ సాయిల్లో నేల నుండి తేమ అనేది ఆవిరి కాకుండా నిరోధిస్తాయి, అదేవిధంగా నేల యొక్క సహజ స్థితిని కాపాడుతాయి, అదేవిధంగా జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడేటువంటి పోషకాలుగా మారుస్తాయి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి మంచి నేల యొక్క pH విలువ ఎంత? ఆప్షన్ 1 4.5 to 5.5, ఆప్షన్ 2 5.5 to 7.5, ఆప్షన్ 3 7.5 to 8.5, ఆప్షన్ 4 1.5 to 2.5. ఇక్కడ చూసుకుంటే మంచి నేల యొక్క pH విలువ ఎంత ఉంటుంది అంటే
5.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. ఇక్కడ చూసుకుంటే pH విలువ గనక 7 కంటే తక్కువగా ఉందనుకోండి, అవి ఏ రకమైన నేలలు అంటే ఆమ్ల స్వభావం కలిగినటువంటి నేలలు. అదేవిధంగా pH విలువ గనక 7 కంటే ఎక్కువగా ఉందనుకోండి, అవి క్షార స్వభావాన్ని కలిగినటువంటి నేలలు. కానీ ఇక్కడ చూసుకుంటే 5.5 నుంచి 7.5 వరకు అంటే ఈ రకంగా ఉన్నటువంటి నేలల్ని మంచి నేలలుగా మనం పరిగణిస్తాము. తరువాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, మొక్కకు కావలసిన పోషకాలు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉండును. స్టేట్మెంట్ 2, pH విలువ తగ్గితే నేలకు కావలసినటువంటి పోషకాలు సోడియం పొటాషియం మాత్రమే అందవు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికావు, ఆప్షన్ 3 అనేది 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే pH విలువ కనుక తగ్గితే నేలకు కావలసినటువంటి పోషకాలు సోడియం పొటాషియం మాత్రమే కాదండి, మెగ్నీషియం, దాని తర్వాత సల్ఫర్, ఈ రకమైనటువంటి పోషకాలు కూడా వాటికి అందవు. అదేవిధంగా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు pH విలువపైనే ఆధారపడి ఉంటాయి, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, నేలలోని సూక్ష్మజీవులలో అధిక భాగం శిలీంధ్రాలే. ఆప్షన్ 2, ఈ శిలీంధ్రాలలో 90% పైగా మొక్కల యొక్క వేర్లతో సింబియోసిస్ చేస్తాయి. స్టేట్మెంట్ 3, మొక్కల వేర్లు శిలీంధ్ర తంతువులు పెరగడానికి గల చక్కెరలను అందిస్తాయి. తర్వాత స్టేట్మెంట్ 4, శిలీంధ్రాలు నేలలోని ఫాస్ఫేట్, జింకు, రాగి వంటి పోషకాలను అందిస్తాయి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, 3, 4 సరైనవి, ఆప్షన్ 2 2, 3, 4 సరైనవి, ఆప్షన్ 3 3, 4 సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడిగాడు. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే నేలలోని సూక్ష్మజీవుల్లో అధిక భాగం శిలీంధ్రాలే ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే శిలీంధ్రాల్లో 90% పైగా సింబియోసిస్ అంటే సహజీవనం, వాటి యొక్క వేర్లతో, మొక్కల యొక్క వేర్లతో సహజీవనం చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే మొక్కల వేర్లు శిలీంధ్రాలకు ఏం చేస్తాయి అంటే అవి పెరగడానికి అవసరమైనటువంటి చక్కెరలను అందిస్తాయి. మరి ఈ శిలీంధ్రాలు మొక్కలకు ఏం చేస్తాయి అంటే నేలలో ఉన్నటువంటి వీటి యొక్క తంతువుల ద్వారా లోపలికి చూసుకుపోయి ఆ మొక్కలకు అవసరమైనటువంటి ఫాస్ఫేట్, జింకు, తర్వాత రాగి, ఈ రకమైనటువంటి పోషకాలను మొక్కలకు అందిస్తూ ఈ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి భూమి, గాలి, నీరు, నేల వీటిని మనం ఏ విధంగా పొందాము, మన తరువాతి కాలానికి కూడా అలాగే అందించాల్సిన అవసరం ఉంది అన్నది ఎవరు? ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 వినోబా భావే, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 ఎంఎస్ స్వామినాథన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మహాత్మా గాంధీ గారు ఈ రకంగా అన్నారు. అంటే మనం కొంతవరకు స్వచ్ఛమైనటువంటి నీరు, గాలి ఇవన్నీ మనం పొందగలుగుతున్నాము. అంటే మనం వాటిని కాలుష్యం చేయకుండా, వాటిని పనికి రాకుండా చేయకుండా మనం తరువాతి తరాలకు అందించాలి. కానీ మనం అలా చేస్తున్నామా? అస్సలు చేయట్లేదు. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 మొక్కలకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ గాలి, నీరు నుండి లభిస్తాయి. స్టేట్మెంట్ 2 నత్రజని, కాల్షియం, పొటాషియం, గంధకం నేల నుండి లభిస్తాయి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు.
దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవి. మనని సరి కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్. ఇక్కడ చూసుకుంటే మనకు గాలి నీరు నుండి కార్బన్ తర్వాత హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటివి మొక్కలకు అందుతాయి. అదేవిధంగా మనకు నత్రజని కాల్షియం పొటాషియం ఇటువంటి పోషకాలు అనేటివి నేల నుండి లభిస్తాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి మిశ్రమ ఎరువుల యొక్క జతలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని లభించును. స్టేట్మెంట్ 2 పొటాషియం పెంటాక్సైడ్ రూపంలో భాస్వరం లభించును. స్టేట్మెంట్ 3 పొటాషియం హైడ్రాక్సైడ్ రూపంలో పొటాషియం లభించును. ఏమడిగాడు? సరికాని జత అన్నాడు. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 2 మాత్రమే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మాత్రమే అండి. 3 మాత్రమే సరికాని జత. ఇక్కడ చూసుకుంటే నేలలో మనం ఎరువులు వేసినప్పుడు వాటి తయారీలో మనం కొన్ని ముడి పదార్థాలను ఉపయోగిస్తాం. ఆ రకమైనటువంటి పదార్థాల ద్వారా మనకు కావాల్సినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ రకంగా మనకు నేలకు అందుతాయి. ఇక్కడ చూసుకుంటే అమ్మోనియం నైట్రేట్ రూపంలో నత్రజని లభిస్తుంది. అమ్మోనియం నైట్రేట్ యొక్క రసాయనిక ఫార్ములా వచ్చేసి NH4 తర్వాత NO3 తర్వాత పొటాషియం పెంటాక్సైడ్ని కనుక చూసుకుంటే P2O5ని మనం పొటాషియం పెంటాక్సైడ్ అంటాము. ఇక్కడ చూసుకుంటే పొటాషియం హైడ్రాక్సైడ్ రూపంలో కాదండి, పొటాషియం ఆక్సైడ్ రూపంలో మనకు పొటాషియం అనేది లభిస్తుంది. ఇక్కడ హైడ్రాక్సైడ్ అన్నాం కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూసుకుంటే పొటాషియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా కనుక చూసుకుంటే K2Oని మనం పొటాషియం ఆక్సైడ్ అంటాము, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ ఎరువులలోని భాస్వరంలో అతి తక్కువ మోతాదులో ఉండే లోహాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 ఆర్సెనిక్, ఆప్షన్ 2 లెడ్, ఆప్షన్ 3 క్యాడ్మియం, ఆప్షన్ 4 ఐరన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఐరన్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు సూపర్ ఫాస్ఫేట్ ఎరువులలో భాస్వరం అనేది ఉంటుంది. ఆ భాస్వరంలో ఇక్కడ చూసుకుంటే అతి తక్కువ మోతాదులో ఉండేటువంటి లోహాలు అనేటివి ఉంటాయి. ఆ లోహాలు వచ్చేసి ఆర్సెనిక్, తర్వాత లెడ్, దాని తర్వాత క్యాడ్మియం. ఇక్కడ చూసుకుంటే ఆర్సెనిక్ ఫామ్లో వచ్చేసి AS, తర్వాత లెడ్ యొక్క సంకేతం కనుక చూసుకుంటే PB, దాని తర్వాత క్యాడ్మియం యొక్క సంకేతాన్ని కనుక చూసుకుంటే CD. ఇక్కడ చూసుకుంటే PBని ప్లంబం అని కూడా అంటాం ఈ లెడ్ని. ఇక్కడ చూసుకుంటే ఐరన్ యొక్క సంకేతం వచ్చేసి Fe. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఐరన్ అనేది ఉండదండి, ఈ 3 అనేటివి ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ 3 అనేటివి నేలలో అంటే కలిసిపోకుండా నేల యొక్క కాలుష్యానికి మనం గురి చేస్తున్నాం ఆ నేలను ఈ రకమైనటువంటి ఎరువులు చల్లడం ద్వారా, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి పొటాషియం ఎక్కువగా ఉన్న నీళ్లలో ఉండే కూరగాయలు, పండ్లలో వేటి పరిమాణం తగ్గుతుంది? ఆప్షన్ 1 విటమిన్ C, ఆప్షన్ 2 కెరోటిన్, ఆప్షన్ 3 మాంసకృత్తులు, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ చూసుకుంటే పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి నేలలో అండి, నీళ్ళలో కాదు, నేలలో ఉండే కూరగాయలకు ఏ రకంగా వాటి యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది అంటే విటమిన్ Cలో తగ్గుతుంది. అదేవిధంగా కెరోటిన్, అందులో ఉండేటువంటి మాంసకృత్తుల్లో కూడా వాటి యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఎక్కువగా ఉపయోగించిన క్రిమి సంహారకాలు ఏవి? ఆప్షన్ 1 DDT, ఆప్షన్ 2 గమాక్సిన్, ఆప్షన్ 3 వచ్చేసి BHC, ఆప్షన్ 4 డ్రై ఎల్ట్రిన్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 2, ఆప్షన్ 3 1 2 4, ఆప్షన్ 4 పైవన్నీ.
దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,2 అండి. ఇక్కడ చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డిడిటి తర్వాత గ్యామాజిన్ని చాలా విరివిగా వాడారండి. ఇక్కడ చూసుకుంటే ఇవి వాడడం ద్వారా అనేకమైనటువంటి కాలుష్యానికి నేల అనేది గురి అయింది. అంతేకాకుండా వీటి యొక్క ప్రభావం అనేది జీవుల పైన కూడా చాలా పడింది. ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుందో నెక్స్ట్ క్వశ్చన్లో తెలుసుకుందాం. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి ఘనరూప వ్యర్థాలను తగ్గించే వాటిలో లేనిది ఏది? ఆప్షన్ 1 రీయూస్, ఆప్షన్ 2 రెడ్యూస్, ఆప్షన్ 3 రికవర్, ఆప్షన్ 4 రీసైకిల్. ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 2 మాత్రమే, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే ఘనరూప వ్యర్థాలను తగ్గించే వాటిలో లేనిది అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయండి. రీయూజ్ తిరిగి ఉపయోగించడం, రెడ్యూస్ అంటే తగ్గించడం, రికవర్ అంటే తిరిగి పొందడం, రీసైకిల్ అంటే మళ్ళీ తయారు చేసుకోవడం. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి డిడిటి వల్ల అంతరించిపోతున్న వాటిలో లేనివి ఏవి? ఆప్షన్ 1 బ్రౌన్ ఫెలికాన్, ఆప్షన్ 2 ఓస్ప్రెస్, ఆప్షన్ 3 డేగా, ఆప్షన్ 4 గద్దా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 2 2,3 3 2 మాత్రమే, 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే అంతరించిపోతున్న వాటిలో లేనివి అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అండి. ఇక్కడ చూసుకుంటే డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. దీన్ని వాడడం ద్వారా ఏమైంది అంటే ఈ డిడిటి అనేది కేవలం కొవ్వులలో మాత్రమే కరుగుతుంది, నీళ్లలో కరగకపోవడం వల్ల ఇది ఆహారపు గొలుసు ద్వారా ఏమైంది అంటే పక్షుల్లోకి చేరింది. పక్షుల్లోకి చేరడం ద్వారా ఏమైంది అంటే కాల్షియానికి సంబంధించినటువంటి జీవక్రియలకు ఆటంకం కలిగించింది. అందువల్ల ఇక్కడ చూసుకుంటే పక్షుల యొక్క గుడ్లలో పెంకు పల్చబడింది. ఎందుకంటే కాల్షియం లోపం అనేది ఉంది కాబట్టి ఆ పెంకు పల్చబడి పగిలిపోతున్నాయి. కాబట్టి దీని ఫలితంగా బ్రౌన్ ఫెలికాన్, తర్వాత ఓస్ప్రెస్, దాని తర్వాత డేగా, తర్వాత గద్ద అనేటివి అంతరించిపోతున్నాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ డిడిటిని చాలా దేశాలు ఏం చేశాయి అంటే బ్యాన్ చేశాయి. కానీ అమెరికా వంటి అగ్రరాజ్యాలు దీన్ని తయారు చేసి ఏం చేస్తున్నాయి అంటే ఇప్పటికీ అవసరమైన వాటికి సరఫరా చేస్తున్నాయి, గమనించాలి. అదేవిధంగా బిహెచ్సి అంటే బెంజిన్ హెక్సాక్లోరైడ్, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పైరాలసిస్, ఆప్షన్ 2 ఇన్సినరేషన్, ఆప్షన్ 3 ఫైటోరెమిడేషన్, ఆప్షన్ 4 బయోమాగ్నిఫికేషన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పైరాలసిస్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండిస్తారు. ఈ రకమైనటువంటి చర్యను మిథైల్ ఆల్కహాల్, ఆ రకమైనటువంటి కర్బన పదార్థాలను ఈ రకంగా మండించడానికి ఉపయోగిస్తారు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగించే విధానం ఏమిటి? ఆప్షన్ 1 రెమిడేషన్, ఆప్షన్ 2 ఇన్సినరేషన్, ఆప్షన్ 3 ఫైటోరెమిడేషన్, ఆప్షన్ 4 బయోమాగ్నిఫికేషన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఫైటోరెమిడేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే సూక్ష్మజీవులతో పాటు మొక్కలను ఉపయోగిస్తారు. ఎప్పుడు అంటే నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడేటువంటి పర్యావరణ సమస్యలను తొలగించడానికి సూక్ష్మజీవులతో పాటు మొక్కల్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రకమైనటువంటి విధానాన్ని మనం ఫైటోరెమిడేషన్ అంటాము, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి డిడిటి వంటి రసాయనిక పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లో పేరుకుపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బయోమాగ్నిఫికేషన్, ఆప్షన్ 2 కోయాగ్యులేషన్, ఆప్షన్ 3 ఇన్సినరేషన్, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బయోమాగ్నిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే
ఇది ఆహార గొలుసు ద్వారా మనకి ఏ రకంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కప్ప కీటకాన్ని తింటుంది. కీటకం ఇక్కడ చూసుకుంటే కీటకాన్ని తిన్నప్పుడు ఆ కప్పలోకి వచ్చేస్తుంది. తర్వాత కప్పని ఏం తింటుంది? పాము తింటుంది. పాము తిన్న తర్వాత పాములను ఎవరు తింటారు? చైనీస్ వాడు తింటాడు. చైనీస్ వాడు తీసుకొచ్చి ఏం చేస్తాడు? మనకు తలగబెడతాడు. ఆ రకంగా ఆహారపు గొలుసులోకి అనేది ఈ రకంగా ఎంటర్ అవుతుంది. ఆ రకంగా ఆహారపు గొలుసులోకి ఎంటర్ అయ్యి మన జీవుల్లో పేరుకపోవడాన్ని ఏమంటారు అంటే బయోమాగ్నిఫికేషన్ అంటాము. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి, భూమి మీద ఒక అంగుళం పైపొర ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక్కడ ఆప్షన్ 1 50 నుంచి 1000 సంవత్సరాలు, ఆప్షన్ 2 10,000 నుంచి 20,000 సంవత్సరాలు, ఆప్షన్ 3 100 నుంచి 10,000 సంవత్సరాలు, ఆప్షన్ 4 10,000 నుంచి 1,00,000 సంవత్సరాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే భూమి మీద ఒక అంగుళం పొర ఏర్పడడానికి మనకు 100 నుంచి 10,000 సంవత్సరాలు పడుతుంది. గమనించాలి, ఆ రకమైనటువంటి ప్రాసెస్ అన్ని సంవత్సరాలు జరిగితే మనకు ఒక అంగుళం పై పొర అనేది ఏర్పడుతుంది. గమనించాలి. కాబట్టి నేలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఆక్సిజన్ రహితంగా మండించడం, ఇన్సినరేషన్, ఆప్షన్ 2 ఆక్సిజన్ సహితంగా మండించడం, పైరాలసిస్, ఆప్షన్ 3 ఆక్సిజన్ సహితంగా మండించడం, ఇన్సినరేషన్, ఆప్షన్ 4 ఆక్సిజన్ రహితంగా మండించడం, పైరాలసిస్. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 4 1,4. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి సరికానిది ఏది అని అడిగాడు. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1,2 అనేటివి సరికావు. ఎందుకు అంటే ఆక్సిజన్ రహితంగా మండించడాన్ని ఏమంటాము అంటే పైరాలసిస్ అంటాము. ఆక్సిజన్ సహితంగా మండించడాన్ని మనం ఇన్సినరేషన్ అంటాము. గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి, వానపాము విసర్జితాలలో సాధారణ నేల కంటే ఆప్షన్ 1 5 రెట్లు ఎక్కువ నత్రజని ఉండును, ఆప్షన్ 2 7 రెట్లు ఎక్కువ ఫాస్ఫేట్ ఉండును, ఆప్షన్ 3 11 రెట్లు ఎక్కువ పొటాష్ ఉండును. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1 1 2 3 సరైనవి, 2 1 2 సరైనవి, ఆప్షన్ 3 2,3 సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2,3 అంటే అన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే వానపాము విసర్జితాల్లో ఇక్కడ చూసుకుంటే వాటిని మనం ఉపయోగిస్తే సాధారణ నేల కంటే అందులో 5 రెట్లు ఎక్కువ నత్రజని ఉంటుంది, తర్వాత 7 రెట్లు ఎక్కువ ఫాస్ఫేట్ ఉంటుంది, 11 రెట్లు ఎక్కువ పొటాష్ ఉంటుంది. కాబట్టి అందుకే వానపాము అనేది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని రైతు మిత్రుడు అంటారు. గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి, పేడ పురుగులు ఏ దేశాలలో ఎలా ఉపయోగిస్తున్నారో జతపరచండి. ఇక్కడ నేను వీటిని జతపరిచేలోపు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే పేడ పురుగులను ఉత్తర థాయిలాండ్లో ఆహారంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ సి అనేది వస్తుంది. తర్వాత చైనా వాళ్ళు ఏం చేస్తారు అంటే మందుల తయారీలో, అంటే ఎండిన పురుగులను ఏం చేస్తారంటే వీళ్ళు మందుల తయారీలో ఉపయోగిస్తారు. తర్వాత ఈజిప్ట్ దేశస్తులు ఏం చేస్తారు అంటే దైవంగా కొలుస్తారు. ఎందుకంటే పేడ పురుగుల వల్ల నేలకు చాలా ఉపయోగం ఉంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఈజిప్ట్ దేశస్తులు దైవంగా కొలుస్తారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సిఏబి క్యాబ్ అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 22వ క్వశ్చన్ కనుక చూసుకుంటే నిన్నటి లైవ్ టెస్ట్లో ఇది మొదటి క్వశ్చన్ అండి. చిన్న పొరపాటు అనేది జరిగింది, దాన్ని మనం ఇప్పుడు సరి చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 22వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు మొక్కలలో వేర్ల నుండి శ్వాస వేర్లు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందును. ఇక్కడ స్టేట్మెంట్ 2 ఇవి దాదాపు 14 అంగుళాల పొడవు పెరుగుతాయి. సరి అయినవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, తర్వాత ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే నిన్న మనం రెండూ కూడా సరి అయినవి అని
చెప్పుకోవడం జరిగింది. అదొక చిన్న పొరపాటు అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే దాన్ని ఇప్పుడు సరి చేసుకుందాం. ఇవి దాదాపుగా 14 అంగుళాలు కాదండి, 12 అంగుళాలు మాత్రమే పెరుగుతాయి. ఇక్కడ చూసుకుంటే 12 అంగుళాలు అంటే మనకు సెంటీమీటర్లు, ఒక అంగుళము అంటే ఇక్కడ చూసుకుంటే 2.54 సెంటీమీటర్స్ గమనించాలి. కాబట్టి మనకు దగ్గరగా మనకు 30.48 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు అఫీసినియా లాంటి వృక్షాల్లో శ్వాసవేర్లు ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి తడి, ఉప్పు వాతావరణాన్ని తట్టుకోవడానికి, గమనించాలి. తరువాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ను మండించడం ద్వారా వెలువడే విషవాయువులు ఏవి? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులను కూడా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు 11వ లెసన్ అనేది పెండింగ్లో ఉందండి. 11వ లెసన్ వచ్చేసి జీవ భౌగోళిక రసాయన వలయాలు. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ 2 days తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహిస్తాను. ఆ 2 days తర్వాత నిర్వహించే గ్రాండ్ టెస్ట్లో మీకు ఈ 11th లెసన్ కూడా ఆ గ్రాండ్ టెస్ట్లోనే కవర్ చేస్తాను. స్పెషల్గా దీనిపైన టెస్ట్ అనేది నిర్వహించను, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.